చికెను. He's హ్మ్. హ్మ్. చిట్టి ముత్యాల రైస్, బగారా రైస్ వస్తుంది. అట్లనే 5 కర్రీస్ వస్తాయన్నమాట. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై, ఎగ్ ఇస్తారు. దాంతోపాటు మటన్. ఇది చికెన్ కర్రీ అనమాట. ఇది ఫ్రై, ఇది కర్రీ, ఇది ఫ్రాన్స్, అట్లనే ఇది గోంగూర చికెన్. మొత్తం 5 ఐటమ్స్ వస్తాయి. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబోస్ అయితే ఉంటాయన్నమాట. ఆ ప్రైజెస్ అన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే టేస్ట్ చూసేద్దాం. దాంతోపాటు లెమన్, ఆనియన్ కూడా ఇచ్చారు. మేము ఇది వాటర్ బాటిల్, థమ్స్ అప్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ అయితే మంచిగా బగారా రైస్ అయితే ఇచ్చారనమాట. రైస్ అయితే అన్లిమిటెడ్, కర్రీస్ అయితే లిమిటెడ్ ఉంటుంది. బగారా రైస్తో ట్రై చేద్దాం. పూరి రుచులు ఈ డ్రైవింగ్లో అయితే ఉంటుందన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. మేమైతే దీంట్లోకి వచ్చాం. కాంబోస్ అట్లానే మీకు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఐస్ క్రీమ్స్ కావచ్చు, పిజ్జాస్ కావచ్చు, అట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి. అయితే కాంబోస్ కూడా చెప్పొచ్చు. మన దగ్గర ఈ కాంబోస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాంబోస్ అయితే ఉంటాయి. ఇట్లా స్టార్టర్స్ కూడా విడివిడిగా అయితే ఉన్నాయన్నమాట. అట్లనే కర్రీ. పల్లెటూరు రుచులు అని పెట్టారు కాబట్టి ప్లేట్ కూడా మంచిగా డిఫరెంట్గా అయితే ఉంది. మనకి ప్రతి చోట స్టీల్ ప్లేట్లు ఇస్తారన్నమాట. ఇది పింగాలి టైప్లో ఉంది. టేస్ట్ బాగుంది. మటన్ పీస్ కూడా మెత్తగా ఉడికింది చూడండి. పీస్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మటన్ మస్తుగా ఉతికితే మసాలా అనేది పడుతుంది అనమాట. ఆ మసాలా అనేది తెలుస్తుంది. నాన్ వెజ్ కర్రీస్ అనేది వేడిగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మేము తీసుకున్న అయితే వేడిగానే ఉన్నాయి. మంచిగా ఇట్లా ఆకులు లాంటి అట్లా అయితే సర్వ్ చేసి ఇచ్చారు. అదైతే డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు కొన్ని చోట్ల అయితే కాంబోస్ ఉన్నాయి కానీ మనకి బాయిల్డ్ ఎగ్ అయితే రావట్లేదు. వీళ్ళ దగ్గర బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తున్నారు. అది స్పెషల్ అనమాట. పీసెస్ తక్కువ ఇస్తారు అనుకోకండి. పీసెస్ కూడా మంచిగానే ఇచ్చారు. ఇది టేస్ట్ చూద్దాం. అంటే కొంతమంది అనుకుంటారు కాంబో కదా పీసెస్ తక్కువ వస్తాయని చెప్పేసి. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. చూడండి ముక్క మంచిగా ఉంది. బాగుంది. కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ఒక్కో చోట ఒకలా టేస్ట్ ఉంటాయి కదా, ఇక్కడ కొంచెం డిఫరెంట్ అయితే అనిపించింది. బగారా రైస్తో ట్రై చేసాం కదా, ఇప్పుడు చిట్టి ముత్యాల రైస్తో ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనం చిట్టి ముత్యాల రైస్తో ట్రై చేద్దాం విత్ చికెన్ కర్రీ. నాకు తెలిసి చికెన్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ ఇష్టం కింద అయితే కామెంట్ చేయండి. చికెను పీసెస్ కూడా ఇచ్చారు, గ్రేవీ కూడా వచ్చింది మంచిగా. టేస్ట్ అయితే చూసేద్దాం. ముక్క కూడా చూడండి మంచి ఎర్రగా కనబడుతుంది. పీసెస్ అనేది ఇలా పెద్దగా ఉంటే బాగుంటుంది అనమాట. మీకు ఎవరైనా చెప్తారు శ్రీ వారాహి డ్రైవ్-ఇన్ అంటే ఇది ఫ్లైఓవర్ దగ్గరలో అయితే ఉంటుంది, కైతలాపూర్ ఫ్లైఓవర్. ముక్క కూడా బాగుంది, జ్యూసీగా. బాగుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అన్నీ తెలిసినాయి అనమాట. మంచిగా దాని మీద గార్నిష్ చేసి అయితే ఇచ్చారు.
ఫ్లేవర్ అయితే బాగుంది. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. మంచిగా చికెన్తో తింటూ అలా ఆనియన్ కొడితే భలే టేస్ట్ ఉంటుంది. బాగుంది టేస్ట్ అయితే. మనకి డిఫరెంట్ కాంబోస్ ఉంటాయి అన్నమాట. మీరు ఏదైనా కావాలితే కొంచెం అట్టిది అయితే చేస్తారు కాంబోలోంచి. అంటే మటన్, చికెన్ అట్లా డిఫరెంట్ కాంబోస్ అయితే ఉంటాయి. మీకు ఆ కర్రీ కాకుండా ఈ కర్రీ కావాలన్నా సరే దానికి ప్రైస్‌కి సెట్ అవుతే చేంజ్ అయితే చేసి మీకు ఆ కాంబో కూడా ఇస్తారు. సిట్టింగ్ అవైలబుల్ ఉంటుంది. పైన కావాలితే ఏసీ ఉంటుందన్నమాట. చూడండి మొత్తం మంచిగా లైటింగ్, యాంబియన్స్ గానీ మంచిగా బయట వ్యూ ఎంజాయ్ చేస్తూ అయితే తినొచ్చు. కింద అయితే చూడండి ఇప్పుడు కనపడుతుంది కదా, అది కింద అనమాట సిట్టింగ్. ఇది పైకే వచ్చేయచ్చు. మీకు డైరెక్ట్ ఏసీ అయితే ఉంటుంది. ఇక్కడికే డైరెక్ట్‌గా తెస్తారనమాట మీరు ఆర్డర్ చెప్పేస్తే. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇదన్నీ అయిపోయింది కాబట్టి మనం మంచిగా చికెన్ ఫ్రై ట్రై చేద్దాం. బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చారు. మంచి కలర్‌ఫుల్‌గా ఉంది చూడండి ఫ్రై చేసి. చికెన్ ఫ్రై. ఆ స్పైసీనెస్ అనేది తెలుస్తుందనమాట. బాగుంది. ఫ్రై కాబట్టి ఇలా మంచిగా తినేయొచ్చు కలుపుకోకుండా. దీంట్లో గ్రేవీలాగా లేదు గానీ ఫ్రై. అది అందుకే మనకి విడిగా చికెన్ కర్రీ ఇచ్చారనమాట. దాంట్లో అయితే గ్రేవీ ఉంటుంది. మీకు ఎంత కావాలో అంత ఏసుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్. ఎగ్ కూడా బాగుంది. మంచిగా ఇప్పుడు అన్నీ ట్రై చేసాం కదా, గోంగూర చికెన్‌తో అయితే ట్రై చేద్దాం. బగారా రైస్ విత్ చిట్టి ముత్యాల రైస్‌తో. ఇదిగోండి పీసెస్ కర్రీ కూడా ఇచ్చారు మంచిగా క్వాంటిటీ. పీస్ మెత్తగా ఉడికింది. పీస్ చూడండి ఒక్కసారి. గోంగూరలో ఆ ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ తెలుస్తుందో లేదో చూద్దాం. ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. బాగుంది. పీస్ కూడా ట్రై చేద్దాం. పీస్ కూడా మెత్తగా ఉంది. పీస్ తింటే కూడా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందనమాట. ఎప్పుడైనా సరే గోంగూర చికెన్‌లో ఆ ఫ్లేవర్ తెలిస్తేనే బాగుంటుంది. గోంగూర చికెన్ అని కాదు, ఏదైనా మన ఫ్లేవర్ చికెన్ తీసుకున్నప్పుడు కానీ ఏదైనా తింటే ఆ ఫ్లేవర్ తెలిస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది నచ్చుద్దనమాట. మీలో ఎంతమందికి బిర్యానీ తింటూ థమ్స్ అప్ తాగడం ఇష్టం కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే బిర్యానీ తింటూ థమ్స్ అప్ తాగితే ఇష్టం అనమాట. థమ్స్ అప్ కూడా ఒకటి చెప్పాము. ఒక సిప్ వేద్దాం. మీకు వాటర్ బాటిల్ కూడా ఉంటాయన్నమాట వాళ్ళదే. శివారాకి వాటర్ బాటిల్ ఇచ్చిర్రు. మంచి కారంగా అయితే బాగున్నాయి. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించినాయో చెప్పండి. బగారా రైస్లో కూడా బాగానే ఉంది. థమ్స్ అప్ అయితే ఒక సిప్ వేద్దాం. బిర్యానీ తింటూ థమ్స్ అప్ తాగితే భలే ఉంటుందన్నమాట. మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అన్నీ అయితే ట్రై చేసేసాం బగారా రైస్. ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే మంచిగా దీంట్లో అయితే ఇచ్చిర్రు. రైతా మంచిగా దీంట్లో ఇచ్చారు చూడండి. గ్లాస్ కూడా బాగుంది క్యూట్‌గా. ఈ ప్లేట్లు, గ్లాసులు ఒకలాగా ఉన్నాయి సేమ్. లాస్ట్‌లో ఒకసారి రైస్‌లో అయితే రైతాతో అయితే ట్రై చేద్దాం. రైతా మంచి గ్లాస్‌లో ఇచ్చారు కాబట్టి ఒక సిప్ వేసి బిర్యానీలో కూడా ట్రై చేద్దాం బగారా రైస్‌లో. నాన్ వెజ్ ఐటెమ్ తిన్నాక ఇట్లా
రైతా కానీ కర్డ్ కానీ తింటే చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్ టచ్ అయితే రైతాతో అయితే ఇచ్చాం. ఈ లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం. శ్రీ వారాహి డ్రైవ్ ఇన్ అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కింద ఇస్తాం. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి బ్రూస్లీ ఫుడీ.